మన వైద్య వెల్నెస్ సెంటర్కి వీరవాసం నుంచి కుమారి అని తను రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత తను నాకు ఇలా సయాటికా పెయిన్ ఉందండి, డాక్టర్లు చెప్పారు సయాటికా అని, నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పిందనమాట. వస్తే మనం ఏం చేసామంటే తను మొత్తం చెక్ చేయడం జరిగింది. తనకి డాక్టర్స్ చెప్పడం జరిగింది అనమాట సయాటికా అని. అమ్మాయి వచ్చి నాకు ఇలాగ సయాటికా పెయిన్ అండి, నేను నడవలేకుండా ఉన్నానని చెప్పడం జరిగింది అనమాట మన దగ్గర. అప్పుడు నేను చెక్ చేసి, తల్లి నీకు సర్వైకల్ దగ్గర C3, C4, C5లో బల్జెస్ ఉన్నాయి, అలాగే L3, L4, L5 దగ్గర బల్జెస్ మూలంగా నీకు ఈ సయాటికా పెయిన్ వస్తుంది, తర్వాత నీకు ఇలాగ నీ పెయిన్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అవునండి, ఇంతకు ముందు నాకు మెడ నొప్పి కూడా ఉంది, అలాగే ఇక్కడ మోకాళ్ళ నొప్పి కూడా ఉండటం జరిగిందని చెప్పింది అనమాట అమ్మాయి. చెప్పిన తర్వాత మనం ఇక్కడ సర్వైకల్ దగ్గర ఉన్న పెయిన్కి, అలాగే లోయర్ బ్యాక్ పెయిన్కి, సయాటికా పెయిన్కి మనం ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ యొక్క ఫలితం ఎలా ఉంది అనేది ఇప్పుడు అమ్మాయి మాటల్లో మనం విందాం. నా పేరు కుమారి అండి. ఏ సమస్యతో వచ్చారమ్మా అసలు? నేను సైటిక్ పెయిన్ తో వచ్చానండి. మాది వీరవాసరం అండి. ఈ సైటికా నొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా మీకు? నాకు సంవత్సరం నుంచి ఉందండి. ఓకే. అది నడుము పోటే ఉందండి. హాస్పిటల్లో మా వదిన గారి దగ్గర పడుకోవడం వల్ల నాకు ఎక్కువ అయిపోయిందండి. సైటిక్ పెయిన్ కూడా స్టార్ట్ అయిందండి. మా వదిన గారు చూపిస్తూనే నేను కూడా చూపించుకున్నానండి. డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కానండి, నాకు తగ్గలేదండి. అసలుకే 3 నెలలు తీసుకోమన్నారండి. 3 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు? 3 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారండి. మందులు గట్టి ఇంకేమైనా? మందులు ఫుల్గా ఇచ్చారండి. పొద్దున్న సందల రాత్రి కూడా వేసుకుంటానండి. పెయిన్ కిల్లర్ కూడా వాడానండి. తర్వాత అవి మసాజ్ కూడా చేయించుకున్నానండి. అది పాటు రుద్దుకునేదానండి. కొబ్బరి నూనె, జెండు బామ్ అనేది రుద్దుకుందండి. అసలు తగ్గలేదండి. మరి ఇప్పుడు ఈ వైద్య వెల్నెస్ సెంటర్ గురించి ఎలా తెలిసిందమ్మా మీకు? సత్యనారాయణ గారిని, ఆయన కాళీపట్నం నుంచి వస్తారండి. ఆయన చెప్పారండి, నేను చూపించుకుంటున్నానమ్మా, నాకు బాగుంది, నువ్వు కూడా చూపించుకుని సైటిక్ పెయిన్ నాకు బాగా తగ్గుతుంది అని చెప్పి ఆ సహోదరు చెప్పిన తర్వాత వచ్చానండి. ఒక వారం వచ్చిన తర్వాత డాక్టర్ గారు అంతా చెక్ చేసి నాకు ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఉన్న మెడ నొప్పి కూడా చెప్పారండి. 4 సంవత్సరాల క్రితం మోకాల చెప్పుల్లో కూడా నొప్పికి మందులు వాడాను, మా చేతుల్లో కూడా మందులు వాడానండి. అవి తగ్గినాయి అనుకున్నాను కదండి, అవి కూడా పెయిన్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు చెప్పే వరకు అంటే మామూలుగా బట్టలు జాడించడం అవి చేసుకుంటేనే కొంచెం బాధ అనిపించేదండి. ఇంకా కొంచెం పని చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇంకా రోజు బాగానే ఉంటుంది అనుకున్నాను. కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత 6 వారాలు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారండి. 2 వారాలు పాపలు మసాజ్ చేసేవారండి. ఫస్ట్ నాకు 2 మసాజులకే ఈ సైటిక్ పెయిన్ చాలా మటుకు కవర్ అయిందండి. 2 వారాల్లో సైటిక్ పెయిన్ కవర్ అయిందండి. 50% తగ్గిందండి. డాక్టర్ గారు మెడికల్ అయి తీసిన తర్వాత నాకు పూర్తిగా తగ్గిందండి. బ్లడ్ కూడా తీసారండి లాస్ట్ వారంలో. ఆ బ్లడ్ తీసిన తర్వాత నాకు ఇంకా రిలీఫ్ అయిపోయింది, కూడా చాలా యాక్టివ్ గా నేను ఉన్నానండి. డాక్టర్ గారు మొత్తం ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారమ్మా? 8 వారాలు వచ్చానండి. 8 వారాల్లో మొత్తం కంప్లీట్ గా సైటిక్ పెయిన్ తగ్గిపోయిందండి. ఇప్పుడు ఏం లేదు? లేదండి, బాగా తగ్గిందండి. ఇప్పుడు మనం అమ్మాయి చెప్పిన మాటలు విన్నాం కదా. ఇప్పుడు తనకి ఇక్కడ మా వైద్య వెల్నెస్ సెంటర్లో అసలు ఎలా అనిపించింది ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు, ఇక్కడ మా స్టాఫ్ వాళ్ళు అసలు తనకు ఎలా సహకరించారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, వచ్చినప్పుడు ఇక్కడ ఈ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు నీకు ఏమన్నా నొప్పి అనిపించిందా, లేకపోతే నీకు బాగానే ఉందా ఏంటి అనేది ఒకసారి. నొప్పి చాలా తగ్గింది సార్. పాపలు కూడా చాలా మసాజ్లు చేసినప్పుడు చాలా రిలీఫ్ అనిపించిందండి. తర్వాత బ్లడ్ తీసినప్పుడు కూడా నాకు చాలా మంది అయ్యోబాయ్ అలా తీయించేసుకున్నావు, చాలా ఇది అవుతుంది అది అవుతుంది అన్నారండి. కానీ నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదండి. చిన్న డాట్లే పెట్టారండి. బ్లడ్ అయితే నాకు ఎక్కువ వచ్చినా కానండి చాలా రిలీఫ్ అనిపించిందండి. 2 వారాలు ఇంటికాడే ఉండిపోయానండి. ఎండలోకి వెళ్ళకూడదు, చలిలో చెమ్మలో ఉండకూడదు అని చాలా భయపెట్టారండి చాలా మంది కూడా అండి. అయినా కానీ దేవుని నాకు అసలు ఏ బాధ అనిపించలేదండి. మీరు తీసుకున్నారు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు, లేదా డైరెక్ట్ డాక్టర్ గారి దగ్గరికి సెట్టింగ్లకి దీనికి వచ్చేసారా? సెట్టింగ్కి వస్తానండి. వచ్చేసారు కదా. ఇక్కడ మీకు మా వైద్య వెల్నెస్ సెంటర్కి వచ్చినప్పుడు మా పిల్లలు మీతోటి మసాజ్ చేసినప్పుడు
ఎలా అనిపించింది మీకు? ఒక హాస్పిటల్ వాతావరణం అనిపించిందా లేకపోతే ఎలా అనిపించింది ఇక్కడ? నాకు ఇంట్లో పిల్లలు మసాజ్ చేస్తే అలాగ ఉంటుంది అలాగే ఉందండి సార్. ఓకే. నాకు ఎవరో వైద్యం చేస్తున్నట్టుగా అనిపించలేదండి. పాపలు కూడా నాకు చాలా హెల్ప్ గా చేశారండి, చాలా బాగా చేశారండి. ఓకే. మంచిగా నాకు ఎక్కడైతే బాధ ఉందో బాగా అక్కడే రుద్దువారండి. అంటే మీకు ఈ మసాజ్ వల్ల చాలా రిలీఫ్ అనేది రావడం జరిగింది వచ్చిందండి ఇక్కడికి సార్. వచ్చింది. ఇప్పుడు సయాటికా నొప్పితో ఎవరైనా బాధపడుతుంటే డాక్టర్ గారి దగ్గర రావచ్చండి. రావచ్చండి సార్. నేను 10 మందికి కదండి 100 మందికి కూడా చెప్పానండి. నేను పలానా చోట చూపించుకుని చాలా బాగా తగ్గుతుందని చెప్పానండి. మోకాలు చెప్పుల వాళ్ళకి, ఫిట్స్, కాలు చేయి పడిపోయిన వాళ్ళకి చాలా మందికి చెప్పానండి. చాలా మంది సార్ చెప్పినట్టు ఆదిబల ఆకు చాలా మంది వాడమని చెప్పానండి. నడవలేని వారికి, రాలేకపోతున్నాం అన్న వాళ్ళకి కూడా చాలా మంది చెప్పానండి. మా బ్రదర్కి ఒక ఆయనకి కొంచెం ఇలాగే మోకాళ్ళ పోట్లు బాధతో ఉన్నారండి. ఆయన తీసుకురాలేక నేనే ఇక్కడ వైద్యం చేయించుకుని మా బ్రదర్కి చేద్దామని కూడా అనుకుంటున్నానండి. సార్ గారు అవకాశం ఇస్తే. థ్యాంక్స్ అండి సార్. థ్యాంక్స్ అండి సార్.